హరే కృష్ణ డివోటీస్. లాస్ట్ వీడియోలో కలియుగంలో ముక్తికి మార్గం, ఏకైక మార్గం హరినామం అని చెప్పుకున్నాం కదండి. ఆ హరినామాన్ని ఎలా జపించాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. మనం జపమాల తీసుకోవాలండి. జపమాల ఈ విధంగా ఉంటుంది. ఈ మధ్యలో పూస ఉంది కదండి, దీన్ని గురుమణి లేదా సుమేరు అంటారు. మనం ఈ మధ్యలో పూస కాకుండా ఈ నెక్స్ట్ పూస నుండి స్టార్ట్ చేయాలండి. ఎప్పుడైనా ఇండెక్స్ ఫింగర్ అంటే చూపుడు వేలిని మాలకి జపించేటప్పుడు టచ్ చేయకూడదండి. ఇది సైడ్కి పెట్టి మనం జపం చేయాలి. మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేటప్పుడు మంత్రం చెప్పే స్టార్ట్ చేయాలండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద అనే మంత్రాన్ని చెప్పి మనం హరినామ జపం స్టార్ట్ చేయాలండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపం చేస్తూ ఉండాలి. ఇవి 108 బీట్స్ ఉంటాయి కదా. ఇక్కడ వరకు అయిపోయాక, ఇక్కడ చివరికి వచ్చాక ఈ జపమాలను వచ్చేసి ఇట్లా మనం టర్న్ చేసి మళ్ళీ మనం జయ శ్రీకృష్ణ మంత్రం మహామంత్రాన్ని చెప్పి జయ శ్రీకృష్ణ చైతన్య అనే మంత్రాన్ని చెప్పి మళ్ళీ హరినామం స్టార్ట్ చేయాలండి. అలా కాకుండా ఈ మధ్య పూస నుండే కంప్లీట్ అయ్యాక 108 మనం కంప్లీట్ చేశాక ఇట్లా క్రాస్ చేసి ఈ మధ్యలో పూసని క్రాస్ చేసి వెళ్ళకూడదండి. 108 హరినామ జపం కంప్లీట్ అయ్యాక ఇక్కడ వరకు వచ్చాక మళ్ళీ ఇట్లా టర్న్ చేసే హరినామ జపం చేయాలి. జయ శ్రీకృష్ణ మహామంత్రాన్ని చెప్పి హరినామ జపం అనేది చేయాలండి. చూపుడు వేలు ఎందుకు వాడకూడదు అంటే, ఈ చూపుడు వేలు అనేది అందరినీ తప్పులు వెతుకుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి మహామంత్రం జపించేటప్పుడు చూపుడు వేలు అనేది జపంలో వాడకూడదండి. ఆ విధంగా మనం జపాన్ని చేయాలి అండి. హరే కృష్ణ.